వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే అతి ముఖ్య వ్యాధుల్లో డెంగ్యూ అనే వ్యాధి ముఖ్యమైనది. ఇది డెంగ్యూ వైరస్ అనేది 4 రకాల వైరస్ల వల్ల రావచ్చు. డెంగ్యూ 1, 2, 3, 4 టైప్స్ అంటాము. వీటి వల్ల రావచ్చు. ఇది ఎడిస్ ఈజిప్టి అంటే టైగర్ దోమ అంటుంటాము మనము వాడుక భాషలో. ఈ టైగర్ దోమలు కుట్టడం ద్వారా రావచ్చు. కాకపోతే వీటిలో లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా హై గ్రేడ్ ఫీవర్, చాలా ఎక్కువగా జ్వరం వస్తుంది. ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, కాళ్ళు నొప్పులు, తలనొప్పి మనం ఎక్కువగా చూడొచ్చు. ఈ జ్వరం అనేది 3 నుంచి 5 రోజులు ఉంటుంది. జ్వరం తగ్గే ప్రాసెస్లో 5వ రోజుకి జ్వరం ఖచ్చితంగా చాలా మందిలో తగ్గిపోతుంది. జ్వరం తగ్గే ప్రాసెస్లో చాలా మందిలో ఒళ్ళంతా ర్యాష్ లాగా ఉండటం, దురదలు పుట్టడం లాంటివి కూడా జరగచ్చు. ఈ 5 రోజులకి 5 నుంచి ఒక 2 రోజుల పాటు ఈ ర్యాష్ కూడా ఇబ్బంది పెట్టి దానంతదే సింపుల్గా తగ్గిపోతుంది. 7వ రోజు జ్వరం తగ్గిపోయిన తర్వాత నీరసం అనేది తగ్గడానికి ఒక 7 రోజులు పడుతుంది. 7వ రోజుకి అలాగా ప్లేట్లెట్లు అనేవి కొంతమందిలో తగ్గి ఒంటి మీద బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేది మనం చర్మం మీద డాట్స్, మచ్చలు లాంటివి ఇలాంటివి బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేవి మనం చూడొచ్చు. ఇవి కనపడతాయి 7వ రోజు తర్వాత. చాలామంది ఏంటంటే జ్వరం తగ్గిపోయింది కాబట్టి మనం మంచిగా అయిపోయాం అనుకుంటుంటారు. కానీ జ్వరం తగ్గిన 2 రోజులకి ప్లేట్లెట్లు అనేవి అతి తక్కువగా ఉండి దాంతదే ఇంప్రూవ్ అయిపోతుంది. ఈ డెంగ్యూలో కాంప్లికేషన్స్ అనేవి చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి. అంటే 100లో 90% పైన మందికి జ్వరంలాగా వచ్చి డెంగ్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అతి కొద్ది మందికి మాత్రమే, ముఖ్యంగా ఇంతకు ముందు ఎప్పుడైనా డెంగ్యూ వచ్చి తగ్గిన వాళ్ళకి మాత్రమే డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే 2 రకాల కాంప్లికేషన్స్ రావచ్చండి. వీళ్ళలో మనం చూసే లక్షణాలు ఏంటంటే లేచి నిలబడ్డప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, బీపీ తగ్గడం ద్వారా, అలాగే జాండీస్ రావడం, అలాగే మూత్రం తగ్గిపోవడం, అంటే ఈ బీపీ తగ్గిపోయి కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల మూత్రం తగ్గిపోవడం, మరియు ప్లేట్లెట్లు బాగా తగ్గిపోయి గమ్స్లోంచి, యూరిన్లోంచి చర్మంలోకి బ్లీడింగ్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి మీరు తగిన వైద్యం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అయితే అశ్రద్ధ అనేది చేయకూడదు. అలాగే అనవసరంగా భయపడటం లాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్ తగ్గడం అనేది ఏ రకమైన వైరస్ ఫీవర్లో అయినా, డెంగ్యూ అయినా, చికున్ గున్యా అయినా, ఇంకా ఏ వైరస్ ఫీవర్లో అయినా సాధారణంగా జరిగేది. ప్లేట్లెట్ తగ్గినంత మాత్రాన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్లేట్లెట్లు బాగా తగ్గిపోయి 20,000 కన్నా తక్కువ ఉండి బ్లీడింగ్ అయిన పక్షంలో, బ్లీడింగ్ అవుతున్న పక్షంలో మాత్రమే డాక్టర్ సలహా మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది తప్పితే ప్లేట్లెట్ తగ్గాయని అనవసరంగా భయపడతాం. కొంతమంది ఏమిటంటే పపాయ లీఫ్ జ్యూస్ అని ఇలాంటివి తాగుతూ ఉంటారు. ఇవి తాగినప్పుడు గ్యాస్ట్రైటిస్ వచ్చి ఇంకా ఎక్కువ వాంతులు అయ్యి పేషెంట్లు ఇంకా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. వాటి వల్ల ప్లేట్లెట్ పెరుగుతాయన్న దాఖలాలు ఏమీ లేవు. 7వ రోజు తర్వాత దానంతదే ప్లేట్లెట్ పెరిగిపోతాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండటం, డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండటం చేస్తే సరిపోతుంది. సో ఒకళ్ళకి వస్తే ఇంట్లో మిగతా అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెంగ్యూ వచ్చినప్పుడు ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవటం, మస్కిటో క్రీమ్స్ వాడటం, అట్లాగే షర్ట్స్, ప్యాంట్స్ పొడుగాటి వేసుకోవటం, పొట్టివి కాకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం, 5 నుంచి 10 వరకు తలుపులు తెరవకపోవటం, మస్కిటో నెట్స్, తర్వాత దోమతెరలు లాంటివి ఎక్కువగా వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని నివారించుకోవచ్చు.